క్రిస్మస్ పండగలో ఉన్నటువంటి ఆనందం ఏంటి? ఈవెన్ దూతలు కూడా అదే చెప్పింది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నారు. ప్రజలందరికీ కలగబో. యేసు ప్రభులు వారు మందిరానికి వెళ్ళేటువంటి వారికే దేవుడు, ప్రార్థన చేసుకునేటువంటి వారికే దేవుడు, క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనేటువంటి ఒక ముద్ర సమాజంలో చాలామంది వేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి మనం ఏంటంటే, మీ జ్ఞానముతో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరో చెప్పిన దాని మీద మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఎవరో చెప్పిన దాని మీద మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సొంత ఆలోచనలు మీరు కలిగి ఉండండి, ఆలోచించండి. క్రిస్మస్ పండగలో ఉన్నటువంటి ఆనందం ఏంటి? అది పరలోకము నుండి వచ్చినటువంటి ఆనందం. ఎందుకనగా ఆ దేవుని యొక్క సన్నిధి నుండి ఆ దేవదూతలు వచ్చి ఆ గొల్లలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఈ మహా సంతోషం అనేటువంటి మాటను నేనే కాదు కదా, ఏ దైవజనుడు కానీ దైవజనరులు కానీ వర్ణించలేరు. అంత గొప్ప ఆనందం ఏంటంటే, దేవుడుగా అనుక్షణము స్తుతులు అందుకుంటున్నటువంటి ఆ పరలోకపు తండ్రి మానవుడిగా ఈ లోకమునకు రావడం. హల్లెలూయా. అది కూడా ఎందుకు వచ్చారు? మనందరి నిమిత్తం. మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు గనక, మనలందరినీ కూడా ఆయన తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే గనక రాకపోతే ఈ భూప్రజలకు మోక్షము లేదు. ఆయనే గనక ఈ లోకమునకు రాకపోతే రక్షణ లేదు, పరలోక స్థానము లేదు. అంతేకాదు, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు సాతాను తీసుకొచ్చి పెట్టినటువంటి అనేకమైన శోధనలు, రోగాలు, రష్టులు, వీటన్నిటి నుండి విడుదల పొందుకోవాలంటే యేసయ్య మనకు కావాలి. హల్లెలూయా. అందుకని ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు అని అర్థము. ఆయనకు మరొక పేరు. దేవుడు ఒక్కడే, కానీ పేర్లు వందల వేల పేర్లు ఉన్నాయి ఆయనకి. హల్లెలూయా. నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నా సరే ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమనే విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, రావడం కూడా ఎందుకు వచ్చాడండి? ఆయన మరణించడానికి వచ్చాడు, ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకిచ్చినటువంటి ఆనందము, సంతోషము, మన యొక్క జీవిత విధానములలో ఆ ఆనందం మనం పంచుకోవడానికి ఆ యొక్క అవకాశం, లేదంటే ఆ యొక్క ఏర్పాటు, లేదంటే ఆ యొక్క క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మనము అర్థం చేసుకునవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినాను కదా, దేవునికి చాలా పేర్లు ఉన్నాయండి, చాలా చాలా పేర్లు ఉన్నాయి. అదే పేర్లు కొన్ని నేను వాక్యము ద్వారా నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా భక్తుడి ద్వారా 722 సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి మాట యేసయ్య గురించి. అదేమనగా, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలా చోట్ల కూడా ఇది ఈ మాట వ్రాయబడి ఉంది. అనేకమైనటువంటి మత గ్రంథాలలో కూడా ఇదే మాట వ్రాయబడి ఉన్నది. కానీ చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అందుకనే కొడుకు పుట్టాలి, కొడుకు పుడితేనే మోక్షం అనేటువంటి అభిప్రాయాలతో చాలామంది ఉంటూ ఉంటారు. అయితే చూడండి, పరిశుద్ధ గ్రంథము, సత్య గ్రంథమైనటువంటి ఈ యొక్క గ్రంథము చెప్తున్నటువంటి మాట ఏంటనగా, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన భుజము మీద రాజ్యభారం. రాజ్యభారం అంటే అర్థం ఏంటి? రాజ్యభారం అంటే మనందరి బాధ్యత, మనందరి యొక్క సంరక్షణ, మనమందరము కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల యొక్క భారము. ఆ భారం వహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే సంతోషం దేవుని బిడ్డలారా, ఒరిజినల్ సంతోషం, రియల్ హ్యాపీనెస్. తర్వాత చూద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు ఉండేటువంటి తండ్రి. హల్లెలూయా.
ఆ యొక్క నిత్యుడైన తండ్రి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తాడు. నిత్యత్వం అంటే అర్థం ఏంటి? మనం చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాం. అది యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి మాత్రమే. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని కొంతమంది గురించి రాయబడినటువంటి మాట అది. నిత్యుడు ఉంటాడు ఆయన, నిత్యము ఉండే దేవుడు కనుకనే ఆయన నిత్యము మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఈ మాటలన్నిటిలో నుంచి ఒక్క మాట నేను తీసుకుని మీ ముందు ఆ వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమనగా ఆశ్చర్యకరుడైన దేవుడు అనండి అందరూ. ఆశ్చర్యకరుడైన దేవుడు. మీ అందరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూసారా అనేటువంటి ఒక ప్రశ్న నేను వేస్తే మీలో చాలామంది సాక్ష్యం ఇవ్వగలరు. అలాగే నా జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. ఆశ్చర్యకరుడు అని పేరు రాయబడినది ఏంటి? ఆయన నామములో ఆశ్చర్యము, లేదంటే ఆయన ఇచ్చేటువంటిది ఏంటి ఆశ్చర్యం అని మనం ఆలోచిస్తే ఎవరన్నా చెప్తారా ఒక్క మాట? ఏంటి ఆయన చేసినటువంటి కార్యాలలో ఆశ్చర్యం? ఈ యొక్క ఆకాశాన్ని, ఈ భూమిని, మరియు సూర్య చంద్ర నక్షత్రాలు అవి మాత్రం మనకు తెలుసు. ఇంకా ప్లానెట్స్ చాలా ఉన్నాయి, గ్రహాలు అంటారు కదా, గ్రహాలు ఎన్నో ఉన్నవి. వీటన్నిటిని కూడా దేవాది దేవుడు మాటతో సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ఊహకి అందదండి అసలు. అది మన ఊహకి అందనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని దేవుడు ఆది కాలములోనే మొట్టమొదటగా సృష్టిని సృష్టించాడు. అయితే అది ఎవరి గురించి సృష్టించాడు? మన గురించి. సూర్యుడు కావలసింది మనకి, చంద్రుడు కావలసింది మనకి, మబ్బులు కావలసింది మనకి. అన్ని కాలాలు కూడా ఆయన నిర్ణయాలండి అవన్నీ కూడా. కరోనా వచ్చినప్పుడు ఎండలో కూర్చోమన్నారు కదండి. దేవుడు ఆది కాలములోనే సృష్టించినప్పుడే ఆ యొక్క సూర్య కిరణాలలో విటమిన్స్ దాగున్నాయి. కరివేపాకులు ఇన్ని గుణాలు ఉన్నాయి, తులసిలో ఎన్ని గుణాలు ఉన్నాయి, పుదీనాలో ఎన్ని ఉన్నాయి అని ఇప్పుడు గమనిస్తున్నారు జనం, మేబీ కొన్ని సంవత్సరాల కిందట. కానీ దేవాది దేవుడు ఆది కాలములోనే ఆ ఏదైనా వనములో ఈ వృక్షములన్నిటినీ సృష్టించినప్పుడు వాటన్నిటినీ దానిలో పెట్టి మన కొరకు సృష్టించాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేమను మీరు ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆశ్చర్యం కాదండి ఇది? సూర్యుడు ఉదయించడం, మళ్ళీ అస్తమించడం, ఆ సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో ఆ చంద్రుడు పైకి రావడం, ఎంత అద్భుతమైన ప్రక్రియ అండి అది. ఆశ్చర్యం కాదా అది? ఆశ్చర్యం అది. సముద్రాన్ని దేవుడు సృష్టించాడు, నదులను దేవుడు సృష్టించాడు, కొండలను అన్నిటినీ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆశ్చర్య రీతిగా అవన్నీ కూడా సృష్టించాడు. అవన్నీ కూడా మన కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో దేవాది దేవుని యొక్క ప్రేమ దానిలో దాగి ఉన్నది. మనుష్యులను దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక బలమైన కారణం ఏంటనగా ఈ అద్భుతమైనటువంటి సృష్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మన కొరకు దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అదే విధముగా రెండవది మనం చూసుకుంటే మనల్ని మనం చూసుకోవాలి. మనం ఊరికినే బతికేస్తున్నాం, తింటున్నాం. మన శరీరాన్ని ఒక్కసారి మీరు గమనించండి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మీరు ఒక్కసారి గమనించండి. ఒక్క కిడ్నీ గురించి చెప్తాను నేను. కిడ్నీ ఏం చేస్తుంది? రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది, రక్తములో ఉన్నటువంటి మలినాలను ఫిల్టర్ చేస్తుంది. కొన్ని వేల ఫిల్టర్స్ ఇంత చిన్నగా ఉన్నటువంటి కిడ్నీ చేస్తుందండి. దాదాపు 16 లీటర్ల రక్తాన్ని అది ప్రతిరోజు కూడా ఫిల్టర్ చేస్తుంది. అది ఫిల్టర్ చేయకపోతే మనం చచ్చిపోతాం, తెలుసా మీకు ఆ విషయం? కిడ్నీస్ ఫెయిల్ అయి చచ్చిపోయాడండి, కిడ్నీస్ ఫెయిల్ అయి చచ్చిపోయిందండి అని మన కౌరులు వింటూ ఉంటాం. ఎందుకో తెలుసా? అవి సరిగ్గా రక్తాన్ని శుద్ధి చేయకుండా ఆ రక్తం మలినముతో నింపబడి అది శరీరంలో అంతా కూడా ప్రవహించి అంతా కూడా విషం చేస్తుంది. అప్పుడు చచ్చిపోతాం మనం. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. నీవు నన్ను సృష్టించినటువంటి విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఈ యొక్క శరీరములో ఉన్నటువంటి ఏదైనా సరిగ్గా పనిచేయకపోతే మనం మూలబడినట్టే లెక్క.
తింటాం, అది తిన్న తర్వాత చిన్న ప్రేగులు, తర్వాత పెద్ద ప్రేగులు, దానిలో అరగడానికి ఆ పేగులలో ఉండేటువంటి ఒక ఎంజైమ్స్ లేదంటే ఒక లిక్విడ్స్ అవి రిలీజ్ అవ్వడం, దాని ద్వారా ఆ యొక్క అన్నము అరగడం, దానిలోంచి రక్తం రావడం, ఆ యొక్క అన్నంలో నుంచి విటమిన్స్ రావడం, విటమిన్స్కి వెళ్ళవలసింది విటమిన్స్కి వెళ్ళటం, బలానికి వెళ్ళగలిసింది బలానికి వెళ్ళడం, ఎముకలకి వెళ్ళవలసింది ఎముకలకి వెళ్ళటం, ఇదంతా ప్రక్రియ అండి. ఆశ్చర్యం అనిపించట్లా? అంతేకాదు, బ్రెయిన్ యొక్క పని ఏంటంటే మనకి జ్ఞాపకం ఇవ్వడం, తెలివినివ్వడం, జ్ఞానాన్ని ఇవ్వడం. ఒక్కొక్కసారి ఆ బ్రెయిన్లో అండి కొన్ని నరములు కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయంట. అందుకనే చిన్నప్పుడు మీ లెక్కల మాస్టర్ గారి యొక్క పేరేంటి అని ఎవరన్నా అడిగితే ఆలోచిస్తాం కదండి, వెంటనే చెప్పం కదా. పోనీ అది కాకపోతే ఇంకోటి ఏదైనా సరే, నాకు గుర్తు రావట్లేదు అని కొట్టుకుంటూ ఉంటాం. అది గుర్తొచ్చేంత వరకు కూడా మనకి ఒక నెమ్మది ఉండదు కదా. ఇదందరం కూడా మనం అనుభవిస్తున్నటువంటిదే, గుర్తు రాకపోవడం. నేను చదివినటువంటిది మీకు చెప్తున్నాను. ఆ ముందున్నటువంటి నరాలు, బ్రెయిన్లో ఉన్న నరాలు ఆ పడుకుని ఉన్నటువంటి నరాలతో లేపి నీ పని వచ్చి నువ్వు లేచి సమాధానం చెప్పు అని చెప్తే, అవి లేచిన తర్వాత అవి ఇచ్చేటువంటి సందేశమును బట్టే మనకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఒక్కొక్కసారి 2 రోజులు అయిన తర్వాత నువ్వు నన్ను అడిగావు కదా, మర్చిపోయాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, అదిగో మా లెక్కల మాస్టర్ గారి పేరు సుబ్బారావు అని మనం చెప్తాం. ఇదంతా బ్రెయిన్ చేసే ప్రక్రియ అండి. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అది. అందుకనే ఆ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన జీవితంలో చేసేటువంటి ఆశ్చర్య కార్యములను మనం తెలుసుకోవాలి. ఆయన ఈ లోకమునకు వచ్చి చాలా చోట్ల ఆయన చేసినటువంటి స్వస్థతలను బట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. కొంత దయ్యం పట్టినటువంటి మోగవాడిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడుచున్నాడు. అంతకు ముందు మాటలు లేవు. ఎందువలన? మాటలు మాట్లాడకుండా అపవాది ఆ యొక్క బలంగా దాన్ని పట్టుకుంది, ఆ యొక్క స్వరాన్ని ఆవరించింది. ఏ దురాత్మలనైనా పోగొట్టాలంటే యేసు ప్రభుల వారికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మూగ దెయ్యం పట్టుకొని మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క పిల్లవాడి యొక్క మాటలను మాట్లాడకుండా నొక్కివేసింది. అప్పుడు యేసు ప్రభుల వారి వద్దకు వస్తే ఏం జరిగిందండి? మూగవాని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహము ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడన్నా చూశారు ఈ అద్భుతాలు? ఎక్కడన్నా చూశారు ఈ ఆశ్చర్య కార్యాలు? నేను అనేకము చూశాను. బిడలు లేనటువంటి వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. బెంగళూరులో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం నేను చెప్తున్నాను. బెంగళూరులో ఉన్నప్పుడు మా మెంటర్ అయినటువంటి పాస్టర్ గారి వద్దకు ఆమె వచ్చి, నాకు పిల్లలు లేరండి, ప్రార్థన చేయమని అడిగితే ఆయన చేస్తానని ప్రార్థన చేశారంట. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పింది ఆమె, గర్భసంచి లేదు నాకు, కానీ పాస్టర్ గారు ఏమన్నారంటే, నేను ప్రార్థన చేస్తానమ్మా. ఆమెకు గర్భసంచి లేదని స్కాన్స్ అయిన తర్వాత ఇది జరిగినటువంటి విషయం. ఇది కట్టుకథ కాదండి, బైబిల్ గ్రంథం ముందు పెట్టుకుని నేను చెప్తున్నాను. కట్టుకథ కాదు ఇది. ఆమెకు గర్భసంచి లేదని తెలుసు, ఆమెకు బిడ్డలు కావాలి, కానీ అది ఇవ్వగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఒక ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఉన్నాడని ఆ యొక్క దైవజనుడి దగ్గరికి నువ్వు వచ్చి ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు తర్వాత కంటిన్యూస్గా ప్రార్థన చేస్తుంటే ఆమెలో గర్భసంచి తయారవడం మొదలైంది శరీరంలో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆమె కన్సీవ్ అయిందండి. ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు ఆ పిల్లవాడికి. ఈ కార్యాలు చేయగలిగినటువంటి వారు యేసు ప్రభుల వారు మాత్రమే. ఆశ్చర్య కార్యాలు. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చిందండి. దాదాపు 1 నెల రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్లకు కూడా అర్థం అవ్వనటువంటిది.
ఆ టైంలోనే అపవాది నన్ను చంపేయాలని ప్రయత్నం చేసింది. చాలామంది అనుకున్నారంట చచ్చిపోతుందాం, ఇంకేం బతకదని చెప్పేసి. కానీ దేవాది దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదండి, అలాంటి నా జీవితంలో ఎన్నో జరిగినాయి. అది ఆశ్చర్యమే కాదా? ఈ ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించగలడు అనేటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళితే ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ లోకమునకు రావడమే సంతోషం. అదే విధముగా ఇంకొక ఆశ్చర్యకార్యం జరిగినటువంటిది నేను బైబిల్ గ్రంథంలో చెప్తాను. ఒకసారి శిష్యులు యేసు ప్రభుల వారితో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రములో వచ్చినటువంటి ఆ యొక్క తుఫాను గురించి ఆ శిష్యులు భయపడి యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, మేము నశించిపోతున్నాం, అంటే మేము చచ్చిపోబోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్న వేసినప్పుడు దేవుడు వెంటనే ఆయన లేచి ఏం చేశారండి? ఏం చేశారు? సముద్రాన్ని గద్దించారు. దేవుడు ఎప్పుడు కూడా మనం గమనిస్తే వాక్యములో ఫస్ట్ ప్రాబ్లంతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇబ్బందితో దేవుడు మాట్లాడతాడు, కష్టముతో దేవుడు మాట్లాడతాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత తన ప్రజలకు, తన బిడ్డలకు ఆయన బలమును చేకూరుస్తాడు, ధైర్యమునిస్తాడు. మొట్టమొదటిగా సముద్రముతో మాట్లాడాడు. అప్పుడు ఆశ్చర్యపడడం శిష్యుల యొక్క వంతైంది. ఏమన్నారండి వాళ్ళు? సముద్రము ఈయన మాట వింటుందేంటి? ఇంకంతకంటే ఏం నిదర్శనం అండి? సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభులు వారని అంతకంటే నిదర్శనం ఏంటి? దయతో జ్ఞానముతో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆజ్ఞాపిస్తాడు తన సృష్టిని దేవుడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితంలో జరగాలి అని మనకు కోరుకుంటే ఈ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. లేదంటే నీ గురించి దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్చర్య కార్యాలు జరగకుండా ఉండిపోతాయి. ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి మనం ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ దాని నిమిత్తము దేవాది దేవుని మహిమపరుస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని వరముగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు ఆయన, దేవుని వరం అని ఆయనంతటికి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఆయనంతటికి ఆయన పరిచయం చేసుకున్నారు, నేను దేవుని వరం అని. ఆ వరముతో కాడు దివ్యమైనటువంటి వెలుగు కూడా ఆయనలో ఉన్నది. హల్లెలూయా. ఆయన రాకపోతే మనమందరం కూడా చీకటిలోనే ఉండేటువంటి వాళ్ళం. చీకటిలో బ్రతుకుచున్నటువంటి వారు, చీకటిలో మగ్గుచున్నటువంటి వారు, చీకటి శక్తులతో పీడింపబడుతున్నటువంటి వారు ఈ భూలోకములో అనేక మంది ఉండగా ఆ పై నుండి ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి స్థలములలో నుండి ఆయన తన ప్రజలైనటువంటి మనలందరినీ కూడా చూస్తూ వీళ్ళందరూ కూడా ఆ చీకటి శక్తులతో మగ్గిపోతూ ఉన్నారు, దాని బంధకాలలో ఉన్నారు, దాని యొక్క కాడి వీరి మీద ఉండి వారి జీవితంలో వెలుగును చూడలేకపోతున్నారు, దీవెనలు చూడలేకపోతున్నారు, ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు అని ఆయన చూచి మనలందరినీ కూడా ఆ చీకటి నుండి విడిపించడానికి ఈ లోకమునకు వరదివ్య తేజుడిగా వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచాడు. హల్లెలూయా. అదే సంతోషం అండి, ఒరిజినల్ సంతోషం, రియల్ హ్యాపీనెస్. దేవాది దేవుడి లోకమునకు రావడమే నిజమైన సంతోషం. దాన్ని పురస్కరించుకుని మనమందరము కూడా క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నెల రోజులు చేసుకునేటువంటి పండగ క్రిస్మస్ మాత్రమే భూప్రపంచములో. హల్లెలూయా. దాదాపు 752 దేశాలు ఈ యొక్క క్రిస్మస్ పండుగను చేసుకునేటువంటి. మనం ఎంతగా ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎంతగా ఆశ్చర్యకరుడైన దేవునిని మనము సేవిస్తామో, ఎంతగా ఆశ్చర్యకరుడైన దేవునిని మనం ఆరాధిస్తామో, ఆయన సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారో, అయ్యా నా జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు చెయ్యని ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో ప్రవేశించి ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఈ రోజున కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడగడమే మన పని. నువ్వు ఏదైనా సరే ఆయన పుట్టుకలో ఉన్న ఆశ్చర్యాలు ఎన్ని ఉన్నాయండి.
కన్యక గర్భం ధరించడం ఒక ఆశ్చర్యం, పండు ముసలి ఆమె గర్భం దాల్చడం ఒక ఆశ్చర్యం, సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి దూతలు ఈ భూమి మీదకు రావడం ఒక ఆశ్చర్యం. అంతేకాదు దేవుని మాటలను ఆ యొక్క ప్రజలకు తెలియజేయడం ఒక ఆశ్చర్యం, ఆయన గురించి ఒక చుక్క పుట్టడం ఒక ఆశ్చర్యం. అది ఆయన నక్షత్రం అనేటువంటి పేరు ఉన్నది దానికి. అది మార్గం చూపించడం ఆశ్చర్యం కాదా అండి? ఒరిజినల్ అండి, మాటలు చెప్పడం కాదు, నిజముగా దేవాది దేవుడి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు, ఎవిడెన్సెస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు వెతకాలే కానీ అన్ని సాక్ష్యాలు కూడా నీకు దొరుకుతాయి. అంతేకాదు ఈ జ్ఞానులైనటువంటి వారు అన్యులండి, కానీ వాళ్ళ గ్రంథములో ఒక దివ్యమైనటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నతమైనటువంటి ఒక మహారాజు దేవుడు రక్షకుడుగా పుట్టినప్పుడు ఒక పర్టిక్యులర్ స్టార్ పుడతదని చెప్పేసి వారి యొక్క గ్రంథములో వ్రాయబడినప్పుడు ఆ యొక్క నక్షత్రమే యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు అది వెలిచినప్పుడు వాళ్ళు చూసి దాని యొక్క కొలతలు, దాని రంగు అవన్నీ కూడా చూసి ఖచ్చితముగా ఆ యొక్క రక్షకుడు పుట్టింటారని వారు నమ్మారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభం వాళ్ళకి దేవుని నమ్ముకోలేనటువంటి వారుగా ప్రారంభమైనది. ఎప్పుడైతే వారు యేసు ప్రభులు వారిని శిష్యువుగా దర్శించారో ఆ తర్వాత వారు ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఆరాధించటం, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా, అత్యానందభరితులయ్యారు. మరొక ఆశ్చర్యకార్యాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. దర్యావేషు రాజు పరిపాలనా కాలములో దానియేలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేవునిని సేవిస్తూ ప్రేమిస్తూ ముమ్మారు ప్రార్థనలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి వాడు. అన్యాయముగా ఉన్నటువంటి అనేక మంది పనివారు కూడా అతనితో పాటు ఉన్నారు. అయితే ఆయన అన్యాయము చేయడానికి ఒప్పుకోలేదని, ఇతన్ని ఏ విధంగా పట్టించాలనేటువంటి ఉద్దేశముతో తప్పుడు ప్రచారములు లేదంటే తప్పుడు నింద అతని మీద వేసి ఆ కాలములో ఉన్నటువంటి ఆ యొక్క పనిష్మెంట్ను ఆ యొక్క దానియేలుకు వేయడం మనం చూస్తాం. ఈ యొక్క దానియేలు గ్రంథములో ఆ పనిష్మెంట్ ఏంటంటే సింహాలలో ఆ మనుష్యులను వేయటం. శిక్షా కాలములు అలా ఉండేది. అదే విధముగా దానియేలును కూడా అన్యాయముగా సింహాల బోనులో పడవేసినప్పుడు ఆ సింహాలు ఏమీ చేయకుండా ఆ దానియేలును కాపాడిన విధానం మనం చూస్తాం. ఇది గొప్ప ఆశ్చర్యం. హల్లెలూయా. దర్యావేషు అనేటువంటి రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ సింహాల మధ్యలో ఆ సింహాలు చేసినటువంటి ఆ మురికి ప్రదేశములో ఆ శుభ్రముగా లేనటువంటి ఆ జైలులో సింహాల మధ్యలో చక్కగా నిద్రపోతున్నాడు దానియేలు. హల్లెలూయా. అన్ని రాజుకి ఏముంటాయండి? మంచి పట్టుపరుపులు ఉంటాయి, మంచి మంచి ఆహారాలు ఉంటాయి. నిద్ర బాగా రావడానికి ద్రాక్ష పళ్ళు ఎక్కువ తినేవాళ్ళంట రాజులు. రకరకాలైనటువంటి సదుపాయాలు రాజుకున్నాయి, కానీ అక్కడ పడుకున్నటువంటి రాజుకు నిద్ర పట్ల. ఎందువలన తన ఇష్టమైనటువంటి పనివాడు సింహాల బోన్లో ఉన్నాడు. చచ్చిపోయి ఉంటాడా, బ్రతికుంటాడా అనేటువంటి బాధతో నిద్ర పట్టకుండా పొద్దున్నే లేచి వచ్చి ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట చూద్దామండి ఇక్కడ ఒక్కసారి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక అన్యుడండి, దేవుడంటే తెలియనటువంటి వ్యక్తి పలుకుచున్నటువంటి మాట. ఎందుకు పలకవలసి వచ్చిందంటే దానియేలు యొక్క నీతిగల జీవితం ఆకర్షించింది రాజును. ఎందుకనగా ప్రతి దినము కూడా 3 సార్లు దేవునితో మాట్లాడుట చూశాడు దర్యావేషు. బహుశా ఆయన వద్ద కూడా చాలాసార్లు అనుండుంటాడు. జీవము గల దేవుడు, దేవుడికి మరొక పేరు జీవము గల దేవుడు. అంటే ఏంటంటే జీవించేటువంటి దేవుడు. ఆయన జీవించే దేవుడు మాత్రమే చనిపోయినటువంటి మనలను కూడా జీవింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవ్వరు కూడా చేయలేరు కదండి. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు సంబోధన చూడండి రాజు. తర్వాత సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయించెను. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుతుంది. ఇది ఎంత అద్భుతమైన ఆశ్చర్యకారం అండి. సింహాలు నోళ్ళు ముయించడం
అన్యుడైనటువంటి దర్యావేషు రాసినటువంటి మాటను నేను చదువుతూ ఉన్నాను, వినండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నాకు సముఖమందు నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమందు వణుకుచుండవలెను. హల్లెలూయా. ఆయన సముఖమందు వణుకుచుండవలెను. మనకేంటంటే ఊరికినే ఆ బైబిల్ పెట్టుకోవడం, ప్రార్థన చేయడం, ఆ సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జీవితం, అవునా? ఒకవేళ అలా కాకుండా మీ యొక్క ఆత్మీయ స్థితిని, మీ యొక్క మంచితనాన్ని, మీ నీతి నిజాయితీని మీరు మెయింటైన్ చేస్తుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సముఖమందు, దానియేలు దేవుని సముఖమందు మీరు వణుకుచూ ఉండాలి, భయముతో ఉండాలి. అన్యుడు రాసినటువంటి మాట ఇది. ఎవరికి రాశారు ఈ మాట? ఆ యొక్క ప్రజలందరికీ. హల్లెలూయా. తర్వాత చూద్దామండి. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన అనలేదు, ఆయనే అంటే ఆయన తప్పించి ఇంకెవరు లేరని అర్థం. హల్లెలూయా. చదువుదామండి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములకు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. హల్లెలూయా. ఆయన రాజ్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆ పరలోక రాజ్యములోనికి ఇక్కడ ఏర్పాటు చేసిన రాజ్య ప్రజలను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తర్వాత, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆధిపత్యం అంటే రూలింగ్, అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి ఇక్కడ కనపడుతున్నాడు. నిత్యము ఉండేటువంటి వాడు ఆయన. ఆయన విడిపించువాడును. హల్లెలూయా. ఆయన విడిపించువాడును. విడిపిస్తాడు. దేని నుండి విడిపిస్తాడు? సాతాను శక్తుల నుండి విడిపిస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు, చీకటి శక్తుల నుండి విడిపిస్తాడు, కఠినమైన రోగముల నుండి విడిపిస్తాడు. నిన్ను రక్షింపకుండా నీ ఆత్మను నరకములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాతాను బంధకాల నుండి విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విడిపించువాడు. తర్వాత చూద్దామండి. రక్షించువాడును అయ్యండి. రక్షిస్తాడు ఆయన. చూడండి ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి నామములు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఆయన రక్షించేటువంటి వాడు. ఈ లోకములో మనకున్నటువంటి ప్రమాదాల నుండి, ఇబ్బందుల నుండి, రోగాల నుండి రక్షించే దేవుడు. ఆ రక్షించే దేవుడు కూడా మనకు రక్షణనిచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆయన పేరేంటి? రక్షకుడు. హల్లెలూయా. తర్వాత, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. పరమందును భూమి అందును, పరలోకములో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. పరమందును భూమి మీదను ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడైన. హల్లెలూయా. ఆశ్చర్యకరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈరోజు కూడా ఈ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎక్కడున్నాడు? మీ జీవితంలో పరీక్షించుకోండి. ఎక్కడున్నాడు? అతిథిగా ఉన్నాడా, లేకపోతే గెస్ట్ అపీరెన్స్గా ఉంటున్నాడా, లేకపోతే దూరం నువ్వు పెడుతున్నావా? ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నువ్వు ఈ హృదయములో మొట్టమొదటి స్థానము ఆయనను ప్రతిష్ఠించుకుంటే అదే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? తెలుసుకో దేవుని బిడ్డలారా. ఈ ఆశ్చర్యకరుడుని మీరు పోగొట్టుకుంటే మీకే నష్టం. ఈ అద్భుత కరుడును మీరు దూరంగా పెడితే మీకే నష్టం. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో కావాలి, నీ జీవితంలో జరగాలని నీకు ఆశ ఉంటే ఈ ఆశ్చర్యకరుడైన దేవుడిని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించు.